కాంగ్రెస్ అధినేత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దాదాపు 7 గంటల పాటు రాష్ట్రంలో పర్యటించారు. తిరుపతి, అనంతపురంలతో పాటు కడప జిల్లా ఇడుపులపాయలో సభలు జరిగాయి. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్లెవేత, టీడీపీతో పాటు విపక్షాలపై విసురులు, డ్వాక్రా మహిళలతో ముచ్చట్లు, ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ ప్రారంభం, పథకాల అమలు తీరు అమోఘమంటూ వైఎస్ సర్కారుపై ప్రశంసలు. రైతులతో పాటు రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజల సమస్యలు ప్రస్తావించని వైనం వెరసి ఎన్నికల ప్రచారంలో సాగింది సోనియా పర్యటన. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల సాధికారిత సాధ్యమవుతుందని, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. సమష్టి కృషితో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని ఆమె అన్నారు. తిరుపతిలో డ్వాక్రా మహిళలతో ఆమె ముచ్చటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు సాధించిన విజయాలు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె ప్రశంసించారు. తిరుపతిలో జరిగిన మహిళా సంఘాల సాధికారత సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి వీరి విజయం వైపు దూసుకుపోతున్నారని సోనియా అన్నారు. తొలుత ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన సోనియా తర్వాత ఇంగ్లీష్లో కొనసాగించారు. అక్కలు, చెల్లెళ్ళు, బగున సోదరి సోదర మనులారా నమస్కారం. Your examples, the example of the effectiveness of the groups, of the work that the groups here in Andhra Pradesh have and do, has actually brought about a great deal of interest, not only in other parts of our country, but even from abroad. Whenever visitors from abroad come, or when I go abroad and meet with leaders there, all of them, each one of them, especially women leaders, they invariably ask me how they can duplicate the programs of the women self groups of Andhra Pradesh. మొత్తం 3 జిల్లాల నుంచి మహిళలు ఈ సభకు తరలివచ్చారు. స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీ రుణాలను సోనియా అందించారు. ఆ తర్వాత వారితో ముచ్చటించారు. సొంతంగా ఒక ఆవు ఉన్నింది. ఆ 2 ఆవుల పాలు మా ఐకేపీ డైరీకే వేస్తున్నాము. అంతకు ముందు సైకిల్లో తోసుకొచ్చే వాళ్ళకి పాలేస్తున్నాము. అప్పుడు 6 రూపాయలు 5.5 లీటర్కి ఇస్తున్నారు. మా ఐకేపీ డైరీకి వేసిన తర్వాత 12 రూపాయల నుంచి 11.5 నుంచి 12 రూపాయల లోపు మాకు డబ్బు వస్తుంది. టైలరింగ్ నేర్చుకునేదానికి ఒక మిషన్ కొనుక్కుని టైలరింగ్ నేర్చుకుంటా అన్నాను. మా పిల్లకాయల్ని గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదివించుకుంటా అన్నాను. మా ఐకేపీ డైరీలో వచ్చి 4000 లీటర్ల పైన పాలు వస్తున్నాయి. మాకు మంచి లాభాలున్నాయి. ఈ రాష్ట్రంలోని 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చే జనశ్రీ బీమా పథకాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ప్రాధాన్యతను గుర్తించిన యూపీఏ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని సోనియా చెప్పారు. దాదాపు 2000 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ను అత్యాధునికంగా తయారు చేస్తున్నామని, విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని సోనియా చెప్పారు. 300 పడకలతో చిన్నారుల కోసం త్వరలో ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.